హలో, అతడు ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్య ఈ చుట్టుపక్కల ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు హత్యలు చేసినా వాళ్ళని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఏసీపీ సూర్య. అతడు సూర్య సూర్య తమ్మున్న మునగాడు సూర్య. ఆడదాన్ని పెట్టడం అనిపించుకోదనుకుంటా. ఎవడ్రా నువ్వు అంటే? నేను హౌలాగన్నా? నీ గురించి నాకు బాగా తెలుసురా. నీ గురించే చాలా విన్నాను. కానీ ఏంట్రా చీప్ గా ఆడపిల్లలు వెంటబడుతున్నావు? నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వేంట్రా? నీ జాతక చరిత్ర మొత్తం నాకు బాగా తెలుసు. చెబుతా విను. నీ అయ్య రాచకొండ లచ్చన్న, నీ పేరు రాచకొండ పాండు. పనికి వెళ్ళే టైం నుంచి గుట్కాలు తింటూ గుట్కా పాండుగా పేరు మార్చుకొని గుండాయుధం చేస్తున్నా రౌడీ నా కొడుకువి. తమ్ముడున్నాడు, వాడక బకాసురుడు. నీ ఒక రావణాసురుడివి. ఇద్దరి కలిసి పేదవాళ్ళ రక్తం పీల్చుతున్నా జలగలు. నా గురించి నీకు పూర్తిగా తెలుసుకున్నాను అనుకుంటున్నాను, కానీ నీకు సంపూర్ణంగా తెలియదు. తెలిస్తే ఇలా మా దారికి అడ్డు తొలగవు. మర్యాదగా దాన్ని నాకు అప్పగించి వెళ్ళిపో. అనూష ఎవరో కాదురా, నాకు కాబోయే భార్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నేను ఈ ఊరికి కొత్తగా ఛార్జ్ తీసుకున్నా ఏసీపీని. నా పేరు సూర్య, ఏసీపీ సూర్య. అందరు ముందుగా సూర్య అంటారు. నువ్వు మీ నాన్న పెద్ద పోటుగాళ్ళని విని కావాలని ఒక చూపు చూద్దామని కావాలని ఇక్కడికి పోస్టింగ్ చేయించుకున్నా పోలీసులురా. పోలీసోడా గోలీసోడానా? ఇంతమందిని చూశానురా. మొదట్లో నీతులు చెప్పడం, ఆ తర్వాత చేయి పెట్టడం, ఆ తర్వాత కుక్కలా మా కాళ్ళ కింద పడి ఉండటం, ఏమో ఇసిరేసే బిస్కెట్లకి దొంగ కాల్చుకుంటూ ఉండటం. ఇదే ఇదే నీ జీవిత చరిత్ర. యూనిఫామ్ వేసిన ప్రతి వాడు చేద్దాం కరికేద్దాం అనుకుంటాడు. అనే కన్ను మూసి తెరిచేలోప ఆస్పర్ కాగితం నీ చేతిలో, నీ బతుకు అడవిలో. ఇదిరా నీ జీవిత చరిత్ర. బుల్లెట్ వెనక నుంచి దూసుకొస్తుంది, కలిసి పడేసి ఫోన్ చేస్తానా కొడక. మజ్జాక అసలు పోలీసు అంటే ఏమనుకుంటున్నారా? చట్టాన్ని ధర్మాన్ని కాపాడడానికి నేను వేసుకున్న రోజు ప్రతిజ్ఞ చేశాను. దానికోసం ఎంతకైనా తెగిస్తా. ట్రిగ్గర్ నొక్కుతావా? నొక్కు నొక్కు నొక్కుతావా? నన్ను చంపుతావా? చంపురా, చంపు. నీ పైన వాడికి, ఆ పై వాడికి మొగుడుంటాడు, కానీ వాళ్ళందరికీ మొగుడు అయ్యా రాచకొండ లచ్చన్న ఉంటాడు. దాని అందం నన్ను పిచ్చివాణి చేస్తుందిరా. దాని మానం నీ ప్రాణం పోక ముందుకే ఇక్కడ నుండి వెళ్ళిపో.
ఇక్కడే ఉంటా, ఈ ఊళ్ళోనే ఉంటా. నువ్వు వచ్చి ఢీకొంటానంటే 24 గంటలు డ్యూటీలోనే ఉంటా. రౌడీలతో వచ్చినా సరే, రాజకీయ నాయకులతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, పరిసలతో వచ్చినా సరే, కండిరా నా కొడక చూసుకుందాం. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? సత్యాన్ని, ధర్మాన్ని కాపాడడానికే ఈ యూనిఫామ్ వేసుకున్న రోజే ప్రతిజ్ఞ చేశాను. దానికోసం ఎంతకైనా తెగిస్తా. ఒక్క నా అనుష గురించే కాదురా, ఈ ఊళ్ళో ఏ ఆడపిల్ల జోలికి వచ్చినా, అత్యాచారం జరిగినా, అది ఎవరు చేసినా నిన్ను నడివీధుల్లో అన్నుకుంటూ తీసుకొచ్చి గాడిద మీద ఊరేగిస్తా. దాహంగా ఉందా? ఇదిగో మంచినీళ్ళు తాగే మిగిలిన మీ అయ్యకు. రాచకొండతో వైరం రాచపుండితో సమానం. అయ్యా భగవంతుడా, ఈ ఊరు నేను ఎందుకు వచ్చాను రా అని నిన్ను చేయకపోతే పాండు గుట్కా పాండే కాదు. రాచకొండ గాడి బంగారు కొండ, మీ అయ్యకి ఇదే చెప్పు. గంటలు నిమిషాలు సెకండ్లు లెక్క పెట్టుకొని చెప్పు. ఏ క్షణానైనా మీ అయ్య రాచకొండ గాడి కొండ పగులుతుందిరా కొండ నా కొడక. చూపు బాగుందిరా, చాలా బాగుంది. నువ్వు ఊరి చెప్తే ఉరకడానికే ఉడతను కాదురా, ఈ ఊరు బాగు కోసం ఉడుకునెత్తురుతో ఉరకలేస్తున్నా సింహాన్ని. నాకు గనక తిర్రెత్తుకొచ్చిందంటే గుట్లు బీకి చేతిలో పెడతా. ఉడుకునెత్తురు ఉత్తెత్తునెత్తురు తేలేదే అతి తొందరలోనే ఉంది. మనిషితో కాదురా, మృగం తోటి నువ్వు పెట్టుకుంది. మృగాలు ఊళ్ళో కాదురా ఉండేది, అడవిలో. మీ స్థానం అక్కడికే పంపిస్తా. సరిగ్గా 24 గంటల్లో ట్రాన్స్ఫర్ కాగితం నీ చేతిలో ఉంటుంది. మర్యాదగా దాన్ని అప్పగించి వెళ్ళు. అది వచ్చే లోపే వీలైతే జైలుకి, కాదంటే కాటికి పంపిస్తా. అమ్మో, నాకు 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 భయం అవుతుంది. ఓరే పిచ్చి నా బుజ్జి, నీ పాన్నంటే తడ ఒడుగు 2 బుట్టెలే చేస్తాడు. నాకు